మన శరీర పనితీరు బాగుండాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా అనేక రకాల విటమిన్లు మినరల్స్ చాలా అవసరం. సాధారణంగా అయితే ఇవి మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందాలి. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం ఎక్కువైనందున శరీరానికి కావలసిన పోషకాలు ఆహారం ద్వారా అందడం లేదు. దీంతో కృత్రిమంగా శరీరానికి విటమిన్లు అందించాల్సి వస్తోంది. ఇందుకోసం గతంలో విటమిన్ టాబ్లెట్లు వాడేవారు. అయితే ఇప్పుడు కొత్తగా విటమిన్ గమ్మీస్ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి టేస్టీగా, తినడానికి కూడా సౌకర్యంగా ఉండడంతో చాలా మంది విటమిన్ గమ్మీస్ ను తింటూ ఉంటారు. అయినప్పటికీ వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. విటమిన్ గమ్మీస్ కూడా మామూలు బబ్లింగ్ గమ్ లాగానే టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం వీటిలో చాలా వరకు చక్కెర కలుపుతారు. చక్కెర ఎక్కువ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇక విటమిన్ గమ్మీస్ లో సోయా, లాక్టోస్ కూడా కలిసే అవకాశం ఉంది. ఫుడ్ ఎలర్జీలు ఉన్న వారికి ఇవి పడకపోవచ్చు. విటమిన్ గమ్మీస్ తినడం వల్ల కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. కొందరికి డిహైడ్రేషన్ గురవుతారు. నిద్రలేమి వంటి సమస్యలతోనూ ఇబ్బంది పడుతూ ఉంటారు. విటమిన్ గమ్మీస్ తినడానికి ముందో తర్వాతనో కొన్ని రకాల ఆహారాలు, డ్రింక్స్ తాగడం వల్ల రియాక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. విటమిన్ గమ్మీస్ తినడం వల్ల కొందరిలో యాసిడిటీ, జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటి టేస్ట్, ఫ్లేవర్ కూడా ఖచ్చితంగా బాగుంటుందని కూడా చెప్పడానికి లేదు. కొన్ని రకాల గమ్మీస్ టేస్ట్ చాలా మందికి నచ్చదు. అందుకే తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు విటమిన్ గమ్మీస్ తినవచ్చు. కానీ వీలైనంత వరకు ప్రకృతి సిద్ధ ఆహారం ద్వారానే శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందేలా చూసుకోవడం మంచిది.